హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పీజే న్యూస్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే కొనిదెల నాగబాబుకి మంత్రి పదవి అనేది ఖరారు చేస్తున్నట్టు ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అనేది కూటమి ప్రభుత్వం తరపున టీడీపీ చాలా అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అయితే ఎక్కడ వరకు బాగానే ఉంది, జన సైనికులంతా కూడా చాలా ఆనందంలో సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. కానీ టీడీపీ తరపున చాలా మంది కూడా నాగబాబుని వ్యతిరేకించడం జరుగుతుంది. ఇక్కడ టీడీపీకి జనసేనకి మధ్య చిచ్చు రాజేసే విధంగా కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, కొంతమంది అసాంఘిక శక్తులు కొంత ఆద్యం పోస్తున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే గతంలో నాగబాబు ఏదైతే టీడీపీ ప్రభుత్వం మీద అప్పుడున్న వ్యతిరేకతను బట్టి కొన్ని సందర్భాల్లో ఏదైతే ఆయన టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడారో ఆ పాత తవ్వకాల్లో నుంచి కొన్ని ఆనిముత్యాలు లాంటి వీడియోలన్నీ కూడా తీసి ఇప్పుడు వైరల్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా టీడీపీ శ్రేణుల్లో చాలా వరకు కూడా నాగబాబుకి మంత్రివర్గ విస్తరణలో కీలక పదవి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అనేటట్టు చాలా మంది అయితే వ్యతిరేకిస్తున్నారు. కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే నాగబాబుకి మొట్టమొదటిగా పదవి ఇవ్వడానికి మొదటి కారణం పవన్ కళ్యాణ్ అన్నగారు. రెండోది కీలకంగా చూసుకుంటే పార్టీ కోసం ఎప్పటి నుంచో కూడా ఒక కుడిపోసం లాగా నాదెండ్ల మనోహర్ తర్వాత జనసేన పార్టీలో అంత కీలకంగా పనిచేసిన వ్యక్తి అంటే నాగబాబు. ఆయనకి ఖచ్చితంగా ఒక కీలక పదవి ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేటట్టు చాలా మంది కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ మూడోది కీలకంగా చూసుకుంటే నాగబాబు మొన్న జరిగిన ఎలక్షన్స్ లో కూడా తన తమ్ముడి మాట విని మెయిన్ గా మచిలీపట్నం ఎంపీ సీటే గానీ, లేదనంటే కాకినాడ ఎంపీ సీటే గానీ, ఇంకా కీలకంగా చూసుకుంటే అనకాపల్లి ఎంపీ సీట్ ఏదైతే ఉందో ఈ 3 సీట్లలో కూడా ఒక సీట్లో పోటీ చేసే అవకాశం ఉంది. కానీ తన తమ్ముడి మాట విని తన తమ్ముడు ఏదైతే చెప్పాడో, తన తమ్ముడు ఏదైతే తగ్గాడో అదే నేపథ్యంలో తమ్ముడి మాట జవదాటకుండా నాగబాబు ఎదరకు వెళ్ళడం జరిగింది. కీలకంగా చూసుకుంటే ముందు కాకినాడ నుంచి పోటీ చేస్తారనేటట్టు, లేదంటే అనకాపల్లి సీట్ నుంచి పోటీ చేస్తారనేటట్టు చాలా వార్తలు అయితే వచ్చినాయి. దానికోసం సన్నాహాలు కూడా చేసుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఆ సందర్భంలో అంటే పొత్తు విషయంలో తగ్గాడో, ఆ తగ్గిన నేపథ్యంలో కాకినాడ ఎంపీ సీట్ అనేది తంగెళ్ళ ఉదయ శ్రీనివాసరావుకి ఇస్తే అనకాపల్లి సీట్ నుంచి నాగబాబు పోటీ చేస్తారనేటట్టు ముందు వార్తలు వచ్చినాయి. కానీ చివరి దశలో చూసుకుంటే ఆ సీట్ అనేది బీజేపీకి త్యాగం చేయడం జరిగింది. మరి ఆ త్యాగం నేపథ్యంలో ఖచ్చితంగా ఆయనకి సీట్ ఇవ్వాల్సిన అవసరం అవుతుంది. అదే నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అని ఎవరైతే అంటున్నారో, ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ అనకాపల్లి సీట్ నుంచి ఒకవేళ నాగబాబు పోటీ చేసినట్లయితే ఈ పార్టీకి పార్లమెంటులో ఎంపీ కింద ఆయన నిలబడదు. కానీ అప్పుడు తమ్ముడు మాట విని మెయిన్ గా పొత్తు ధర్మం అనేది పాటించాడు కాబట్టి ఈ రోజు పొత్తులో కీలకంగా చూసుకుంటే పైనుంచి కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి మెయిన్ గా చూసుకుంటే మోడీ గారు కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి సీఎం చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళిద్దరూ కూడా చాలా కీలకంగా తీసుకొని నాగబాబుకి మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది అనేటట్టు ఎమ్మెల్సీలో నామినేటెడ్ కోటాల్లో కీలకంగా చూసుకుంటే మంత్రివర్గ విస్తరణలో ఆయనకి చోటు దక్కడం జరిగింది. ఇక్కడ చాలా మంది కూడా టీడీపీ శ్రేణులు జనసేన నుంచి మెయిన్ గా నాగబాబు మంత్రి పదవి ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ నాగబాబుకి సరైన పదవి అనేది ఇవ్వకపోతే అది ఖచ్చితంగా రేపటి రోజుల్లో పొత్తుకే ఎఫెక్ట్. ఎందుకనంటే నాగబాబు తర్వాతే జనసేన పార్టీలో ఎవరైనా. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారి సొంత అన్న ఎన్నోసార్లు త్యాగం చేశాడు, పార్టీ కోసం తను బలంగా నిలబడ్డాడు. ఈవెన్ దాదాపుగా ఎన్నికల సందర్భంలో 2 నెలల పాటు చాలా కష్టపడి పిఠాపురం నియోజకవర్గంలోనే కానీ, కాకినాడ జిల్లా పర్యటనలో కానీ చాలా కీలకంగా నిలబడి అక్కడ ప్రచారాలు చేయడం జరిగింది, పార్టీని బలోపేతం చేయడం జరిగింది. మరి అలాంటి కీలక నేతకి ఖచ్చితంగా మంత్రివర్గ పదం అనేది చాలా చిన్న మాట అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎవరైతే టీడీపీ నాయకులు, టీడీపీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నారో మీరందరూ కూడా ఆలోచించవలసిన విషయం. ఎందుకనంటే ఇక్కడ గతంలో నాగబాబు కొన్ని సందర్భాల్లో టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడుండొచ్చు, కానీ అదే నేపథ్యంలో కూడా చూసుకుంటే జనసేనకు వ్యతిరేకంగా కూడా టీడీపీ చాలా సార్లు మాట్లాడారు. మరి అవేవి కూడా ఇప్పుడు బయటకు తీయడం లేదు. ఇక్కడ కీలకంగా చూసుకుంటే పొత్తు ధర్మంలో ఉన్నాం కాబట్టి మనమందరం ఒకటి, మనమందరం కూడా సమానమనే భావంతో ఎదరికి వెళ్ళాలి తప్పితే ఎక్కడా కూడా మీరు ఎక్కువ మేము తక్కువ అనేటట్టు ఎవరు కూడా ఆలోచించడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎవరైతే సోషల్ మీడియాలో కొంతమంది టీడీపీ శ్రేణులు నాగబాబుని ట్రోల్ చేస్తూ అతనికి మంత్రి పదవి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అనేటట్టు మాట్లాడుతున్నారో వీళ్ళందరికీ కూడా ఒకటే ఆలోచన. ఈ రోజు టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందనంటే, కూటమి ప్రభుత్వం అనేది పరిపాలన చేస్తుంది అనంటే కారణం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఆ రోజు తగ్గబట్టే ఈ రోజు ఇదంతా కూడా జరిగింది. ఈ రోజు పొత్తు ధర్మం అనేది పాటించాలి కాబట్టి జనసేనలో కీలక నేత అయిన నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వడంలో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి అనుమానాలకు తావులేదు. ఖచ్చితంగా ఆయనకి పదవి ఇవ్వడం అనేది 100కి 100% కరెక్ట్ అనేటట్టు టీడీపీ అధినాయకత్వం అయితే భావించింది కాబట్టి ఈరోజు అఫీషియల్ గా టీడీపీ తరపు నుంచే ఆ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అది ఒక్కటి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకొని ఎవరైతే నాగబాబుని కొంత విమర్శిస్తున్నారో వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి. నాగబాబు గతంలో తగ్గాడు కాబట్టి, గతంలో హామీ ఇచ్చారు కాబట్టి
ఇప్పుడు తనకి కీలక పదవి ఇవ్వడం అనేది జరుగుతుంది. లేదు అని అంటే నాగబాబుని పక్కన పెట్టాల్సిందే మీరే అనేటట్టే. కానీ ఆయన గతంలో తగ్గాడు, పార్టీ కోసం కష్టపడ్డాడు. పైగా పవన్ కళ్యాణ్ చెప్పిన మాట విని పార్టీ కోసం ఎన్నోసార్లు త్యాగం చేసిందే కాక పవన్ కళ్యాణ్కి ఒక తోడుగా నిలిచి పార్టీ బలోపేతానికి కృషి చేశాడు. మరి అలాంటి నాయకుడికి మంత్రివర్గ విస్తరణలో పదవి ఇవ్వడం అనేది చాలా చిన్న విషయం మనం అయితే చెప్పుకోవచ్చు. ఎవరైతే ఈ ట్రోల్స్ చేస్తున్నారో, ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి పునఃపరిశీలన చేసుకోవాల్సిన అవసరం అయితే చాలా బలంగా ఉందని నేను చెప్తున్నాను.